కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇక ఎక్కడా కూడా ఒక బాంబు పేలదు, ఒక బ్లాస్టింగ్ ఏది జరగదు అని అనుకున్నాం. కానీ నిన్న ఇజ్రాయిల్ లెబనాన్ మీద దాడి చేసింది. దాదాపు 112 మంది జస్ట్ ఒక 10 మినిట్స్లో ప్రాణాలు కోల్పోయారు. 10 నిమిషాల్లో ఒక భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించింది ఇజ్రాయిల్. ఇరాన్ కూడా టెహ్రాన్ నుంచి గల్ఫ్ దేశాల మీద అటాక్స్ మళ్ళీ చేసింది. సో ఇప్పుడు ఇస్లామాబాద్ వేదికగా మళ్ళీ చర్చల పేరుతో డిస్కషన్స్ ఏవో జరుగుతున్నాయి. సో ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారతదేశం కూడా స్వాగతించింది. సో సో అనుకున్నారు, బట్ ఆల్ ఆఫ్ సడన్గా వార్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్ళీ మూసేసింది. ఏం జరుగుద్ది అన్నది చూడాలి. ఇది మరి ఎందుకు మళ్ళీ యుద్ధం జరిగింది, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది ఎవరో ఒకరు ఇటువైపు నుంచో అటువైపు నుంచో కాల్పులు జరపడంతో యుద్ధం మళ్ళీ మొదటికి వచ్చినట్టుగా కనబడుతున్నది. శాంతించిన అశాంతే. 2 వారాల కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ అంగీకారం. అయినా గల్ఫ్ దేశాలపైకి దూసుకెళ్లిన టెహ్రాన్ క్షిపణులు. లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడి. ఆ దాడులకు నిరసనగా హార్మూజ్ను మళ్లీ మూసేసిన ఇరాన్. ఒప్పందం నుంచి వైదొలుగుతామని హెచ్చరిక. షరతులపైన టెహ్రాన్, వాషింగ్టన్ భిన్న స్వరాలు. రేపు ఇస్లామాబాద్ వేదికగా చర్చలు. కాల్పుల విరమణను స్వాగతించిన భారత్. సో నిన్న ఈ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ప్రజలు ఒక వైపున సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకొక వైపున లెబనాన్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేసింది. 112 మంది చనిపోయారు. 10 నిమిషాల్లో జస్ట్ ఒక 10 మినిట్స్లో 100 లక్షల పైన విరుచుకుపడ్డది ఇజ్రాయెల్. సో దాదాపు 112 మంది చనిపోయారు. పశ్చిమాసియాలో ఉత్కంఠకు తెరపడలేదు, ఉద్రిక్తతలు తొలగిపోలేదు. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం కుదరడంతో యుద్ధం తాత్కాలికంగా ఆగిపోయినట్లు కనిపించినా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులతో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. వాషింగ్టన్తో ఒప్పందం షరతులకు లోబడి హార్మూజ్ను తొలుత తెరిచిన టెహ్రాన్ లెబనాన్లో దాడులకు ప్రతిగా ఆ జలసంధిని తిరిగి మళ్లీ మూసేసింది. కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వైదొలుగుతామని కూడా హెచ్చరించింది. అయితే వెంటనే హార్మూజ్ను తెరవాలంటూ అమెరికా డిమాండ్ చేసింది. టోల్ వసూలు సహా పరిమితులేవీ లేకుండా దాన్ని తెరిచి ఉంచితేనే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఎవరు? అమెరికా చెప్తున్నది, మీరు ట్యాక్సులు గీక్సులు ఏం వసూలు చేయొద్దు, గతంలో ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉండాలి అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసిందో ఆ జలసంధిని మూసేసి అవసరమైతే మేము ఆ కాల్పుల విరమణ ఒప్పందం నుంచి బయటకు వచ్చేస్తామని ఇరాన్ అమెరికాని, ఇజ్రాయెల్ని హెచ్చరిస్తున్నది. సో ఇద్దరు సవాలు చేసుకుంటున్నారు. ఒప్పందంలో లెబనాన్ కూడా భాగమే అని ఇరాన్ చెబుతుండగా కాదు అని అమెరికా, ఇజ్రాయెల్ పేర్కొంటున్నాయి. వీళ్ళేమంటున్నారు? లెబనాన్కి మీకేం సంబంధం అని ఇజ్రాయెల్ అంటున్నది. లేదు వాళ్ళు కూడా ఈ ఒప్పందంలో భాగమే అని ఇరాన్ అంటున్నది. మిత్ర దేశాలు ఇవి. మరోవైపు సంధి ప్రకటన వెలువడ్డాక కూడా గల్ఫ్లోని పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగినాయి. ఇరాన్ పైన కూడా దాడులు జరిగినాయి. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం ఇంకా కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. అంతకుముందు పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో చర్చలు ఫలించడంతో అమెరికా, ఇరాన్ 2 వారాల పాటు కాల్పుల విరమణ పాటించేందుకు అంగీకరించాయి. దీంతో ఇరాన్ పైన భీకర దాడులకు సిద్ధం చేసిన ప్రణాళికలను అమెరికా పక్కన పెట్టింది. హార్మూజ్ను పూర్తిగా తెరిచేందుకు తాను విధించిన డెడ్ లైన్ సరిగ్గా మరో 90 నిమిషాల్లో ముగుస్తుందనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సంధి ప్రకటన చేశారు. యుద్ధాన్ని పూర్తిగా ముగించేందుకు పాకిస్తాన్ వేదికగా శుక్రవారం నుంచి చర్చలు జరగబోతున్నాయి. చర్చల్లో అమెరికా బృందానికి ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ సారథ్యం వహిస్తారట. సో ఇంకా డిస్కషన్స్ ఆర్ గోయింగ్ అన్నమాట. యుద్ధం నిలిపివేత కోసం అమెరికా గతంలో ప్రతిపాదన చేయగా దానికి ప్రతిగా ఇరాన్ కూడా గతంలోనే 10 పాయింట్లతో ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. అప్పుడు దానికి అమెరికా అంగీకరించలే, ఎప్పుడు గతంలో. అనంతరం పాకిస్తాన్ మధ్యవర్తులు అందులోని పాయింట్లకు సవరణ చేశారు. వాటిని అటు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్జీకి, ఇటు అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్కి పంపించారు. అదే సమయంలో ఈజిప్ట్, తుర్కియో విదేశాంగ మంత్రులు వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రికల్లా సవరించిన 10 పాయింట్ల ప్రతిపాదనకు వాషింగ్టన్ అంగీకరించింది. అది మొన్న జరిగినటువంటి వ్యవహారం. తర్వాత ఈ మధ్యవర్తుల ప్రయత్నాలు ముమ్మరమైన వేళ ముస్తాబా రంగంలోకి దిగారు. అమెరికాతో అంగీకారం కుదుర్చుకోవాలని ఇరాన్ తరపున చర్చల్లో పాల్గొంటున్న నేతలకు మంగళవారం సూచించారు. మంగళవారాల్లో ముస్తాబా అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. రహస్య ప్రదేశంలో ఉంటూ ఫోన్, ఎలక్ట్రానిక్ సాధనాలు వాడకుండా తన సందేశాన్ని నోట్ల రూపంలో తమ నేతలకు చేరవేశారు. మునీర్తో మాట్లాడి ముస్తాబా అంగీకారం తర్వాత ఒప్పందం
షరతులను పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. వాటిని అంగీకరించాలని అమెరికా ఇరాన్లను కోరారు. ఆ వెంటనే ట్రంప్కి పలు మిత్ర దేశాల నేతల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఒప్పందానికి అంగీకరించొద్దని కొందరు ఆయనకు సూచించారు. గందరగోళం మధ్యనే నెతన్యాహుతో ట్రంప్ మాట్లాడారు. కాల్పుల విరమణకు అంగీకరిస్తామని చెప్పారు. అందుకు ఇజ్రాయెల్ కూడా కట్టుబడి ఉండాలి అన్నారు. తర్వాత పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్తో మాట్లాడిన ట్రంప్ ఒప్పందం ఖరారు చేయాలని సూచించారు. ఆ పైన కాల్పుల విరమణ చేశారు. ఇదంతా నిన్న జరిగినటువంటి వ్యవహారం. దాని తర్వాత ఇరు దేశాలు ప్రకటించినవి అయిపోయినాయి. అయితే ఇందులో ఇరాన్ ఒక 10 పాయింట్స్తో ఒక ప్రణాళిక పెట్టింది వాళ్ళ ముందు. ఏంటా ప్రతిపాదనలు? కాల్పుల విరమణ కోసం తాము చేసిన 10 పాయింట్ల ప్రణాళికను ఇరాన్ విడుదల చేసింది. అందులో ఏమున్నాయంటే, ఇరాన్ పైన మళ్ళీ దాడులు జరగొద్దు, నెంబర్ 1. నెంబర్ 2, హార్మూజ్ జలసంధి పైన తమ నియంత్రణ కొనసాగనివ్వాలి, అంటే ఇరాన్ ఆధీనంలోనే ఉండాలి, మీరు జోక్యం చేసుకోవద్దు. యురేనియం శుద్ధిని అనుమతించాలి. తమ దేశం పైన ప్రాథమిక ఆంక్షలన్నీ తొలగించాలి. ద్వితీయ ఆంక్షలు కూడా ఉపసంహరించుకోవాలి. ఐరాసా భద్రతా మండలిలో తమకు వ్యతిరేకంగా చేసిన తీర్మానాలు ఉపసంహరించుకోవాలి. టెహ్రాన్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ బోర్డ్ ఆఫ్ గవర్నర్లు చేసిన తీర్మానాలు రద్దు చేయాలి. జరిగిన విధ్వంసానికి నష్టపరిహారం చెల్లించాలి. పశ్చిమాసియా నుంచి అమెరికా తన సాయుధ బలగాలు ఉపసంహరించుకోవాలి. లెబనాన్లో కూడా యుద్ధాన్ని ఆపేయాలి. సో ఇవన్నీ అయ్యే పనులేనా? ఇప్పుడు ఆ గల్ఫ్ కంట్రీస్లో అమెరికా తన బలగాలని కొనసాగిస్తున్నది. అక్కడ వాళ్ళకి ప్రొటెక్షన్గానో ఇంకో రకంగా వాళ్ళు రిక్వెస్ట్ చేసిన మేరకు. సో ఇప్పుడు లెబనాన్ మీద యుద్ధాన్ని కూడా ఆపాలంటున్నారు. ఇప్పుడు ఈ 10 పాయింట్స్లో లాస్ట్ లెబనాన్ మీద యుద్ధాన్ని ఆపేయాలి అన్న ప్రతిపాదన, సరే ఫస్ట్ అంగీకారం అని అంటూనే లెబనాన్ మీద దాడి చేసిరు. 10 మినిట్స్లో మొత్తం 100 ప్లేసెస్లో అటాక్ చేసిరు ఇజ్రాయెల్. ఇప్పుడు యురేనియం శుద్ధిని అనుమతించాలి అని వీళ్ళు కోరుతున్నారు. అసలు ఆ యురేనియం శుద్ధి దీనివల్లనే వీళ్ళు అణు సంపదని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే మేము అసలు ఈ యుద్ధం స్టార్ట్ చేసినామని ఇజ్రాయెల్ అండ్ అమెరికా అంటున్నారు. మరి దానికి అంగీకరించే అవకాశం ఉందా? అమెరికా ఇజ్రాయెల్ దాడి కారణంగా ఇరాన్లోని అమీన్ అబాద్లో ధ్వంసమైన వంతెన అట. సో ఫ్లైఓవర్ని కూల్చిపడేసినారు. ఈయన మొస్తాబా ఏమంటుండు? ఇరాన్ సుప్రీం లీడర్ ప్రస్తుత కాల్పుల విరమణ యుద్ధానికి ముగింపు ఏమి కాదని ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తాబా ఖమేనీ పేర్కొన్నారు. ఇది యుద్ధం ముగింపునకు సంకేతం కాదు, మా వేళ్ళు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉన్నాయి. శత్రు దేశాలు దురాక్రమణకు పాల్పడితే పూర్తి బలంతో ధీటుగా స్పందిస్తామంటూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు భవిష్యత్తు చర్చల కోసం ఐరాసా సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వ్యక్తిగత రాయబారి ఇరాన్కు చేరుకున్నారు. సో ఇట్లా ఇంకా ఇది యుద్ధము టోటల్గా అయిపోయింది, క్లోజ్ అయిందని సంబరాలు చేసుకునే పరిస్థితి లేదు. ప్రపంచం ఊపిరి పీల్చుకునే సిచ్యువేషన్ కూడా కనబడట్లేదు. ఇగో హార్మూజ్ను పూర్తిగా వెంటనే తెరుస్తారు. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఆ దేశ సైన్యాధిపతి మునీర్లతో సంభాషణ అనంతరం తాను కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నాను. ఒప్పందంలోని షరతుల ప్రకారం హార్మూజ్ను ఇరాన్ పూర్తిగా వెంటనే సురక్షితంగా తెరుస్తుంది. ఆ దేశంలో తమ సైనిక లక్ష్యాలను ఇప్పటికే సాధించాం. అందుకే పశ్చిమాసియాలో దీర్ఘకాలిక శాంతి స్థాపనను దృష్టిలో పెట్టుకొని కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నాం. ఈ శాశ్వత ఒప్పందం ఖరారుకు ఈ 2 వారాల సమయం దోహదపడుతుంది. ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల ప్రణాళిక పాకిస్తాన్ ద్వారా తమకు అందింది. అందులోని అంశాలు చర్చలకు అనుకూలంగానే ఉన్నాయి. టారిఫ్లు, ఆంక్షల విషయంలో ఉపశమనం గురించి ఇరాన్తో చర్చిస్తాం. నిరుడు జూన్లో అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడులతో భూస్థాపితమైన యురేనియం నిల్వలను తిరిగి వెలికి తీసేందుకు టెహ్రాన్తో కలిసి వాషింగ్టన్ పనిచేస్తుంది. గతంలోని వివిధ వివాదాస్పద అంశాలన్నింటిపైన అమెరికా ఇరాన్ మధ్య అంగీకారం కుదిరింది. కాల్పుల విరమణతో పశ్చిమాసియాలో సువర్ణాధ్యాయం మొదలవుతుందని ట్రూత్ సోషల్లో చేసిన మరో పోస్ట్లో ట్రంప్ పేర్కొన్నారు. ఒకవైపున శాంతి మంత్రం కనబడుతున్నది, ఇంకొక వైపున యుద్ధం కనబడుతున్నది. సో నిన్న జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడంతో లెబనాన్ రాజధాని బీరుట్లో ధ్వంసమైన అపార్ట్మెంట్, మంటల్లో కాలిపోయిన వాహనాలు. సో 1982 తర్వాత ఇంత పెద్ద దాడి లెబనాన్ మీద జరిగిందట. సాధారణంగా హెజ్బొల్లాకు సంబంధం లేని ప్రాంతాలుగా భావించే, అంటే అక్కడ ఉగ్రవాద సంస్థ దానికి సంబంధం అక్కడ వాళ్ళు చేసినటువంటి అటాక్స్ కానీ దానికి సంబంధం లేకుండా ప్రశాంతంగా ఉన్న ఏరియాల్లో బీరుట్లోని సున్నీ నివాస ప్రాంతాలపైన కూడా దాడులు జరిగినాయి. దాడుల్లో ఒక నివాస భవనం పూర్తిగా నేలమట్టమై 3 పౌరులు చనిపోయారు. తూర్పు లెబనాన్లోని షెమ్స్తర్ గ్రామంలో ఒక శ్మశానంలో అంత్యక్రియలు జరుగుతుంటే వైమానిక దాడి జరిగితే అందులో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. సైడా నగరంలో ఒక కేఫ్ పైన జరిగిన దాడిలో 8 మంది చనిపోయారు. ఇజ్రాయెల్ దాడులను లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ తీవ్రంగా ఖండించారు. ఇవి అనాగరికంగా, అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించేవిగా ఉన్నాయని ఆక్షేపించారు. మొత్తం ఎంత? 112 మంది ప్రాణాలు కోల్పోతే 700 మంది గాయపడ్డారట.
సో ఇరాన్ అడుగుతున్నది ఎందుకు దాడి చేసిరని. అసలు ఇరాన్కి మీకేం సంబంధం, లెబనాన్కి ఏం సంబంధం, దాన్ని సపరేట్గా చూడాలని ఇజ్రాయెల్ చెప్తున్నది.